అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కౌంటర్ ఇచ్చారు. యుద్ధం మొదలైందంటూ ట్వీట్ చేశారు. ఇజ్రాయిల్ ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమేనీ ట్రంప్ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇజ్రాయిల్ ఇరాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ నిన్న ఓ పోస్ట్ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని, అయినప్పటికీ ఖమేనీని ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదన్నారు. ఆయన బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. యుద్ధం మొదలైంది, అలీ తన జుల్ఫికర్ తో కలిసి ఖైబర్ కు వచ్చేశారు అని అందులో రాసి ఉంది. దీంతో పాటు ఖడ్గం పట్టుకొని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను దీనికి జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. ఆ పోస్ట్ చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడవ శతాబ్దంలో యూదులు పట్టణమైన ఖైబర్ పై షియా ఇస్లాం మొదటి ఇమాం యుద్ధం చేసి అందులో విజయం సాధించారు. నాటి ఘటనను గుర్తు చేస్తూ ఖమేనీ ఈ పోస్ట్ పెట్టినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాము బలంగా ప్రతిస్పందిస్తామని, ఎవరిపైనా దయ చూపేది లేదంటూ ఖమేనీ ట్వీట్ లో రాసుకొచ్చారు. మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున టెహ్రాన్ లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. సైరన్స్ మోగాయి. అటు టెల్ అవీవ్ లోనూ పేలుళ్లు సంభవించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా జెరూసలంలోని అమెరికా ఎంబసీని శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.